హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే 15 నుంచి 17 వేల రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న 4 బెస్ట్ కాంపిటేటర్లు ఎవరంటే రెడ్మీ, నిన్ననే మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది. అలాగే రియల్మీ వాళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ లాంచ్ చేసిన రియల్మీ 6 ప్రో ఉంది. అలాగే పోకో వాళ్ళు దాదాపు ఒక 1 మంత్ బ్యాక్ లాంచ్ చేసిన పోకో X2 ఉంది. అలాగే రియల్మీ వాళ్ళు ఒక 2-3 నెలల క్రితం లాంచ్ చేసిన రియల్మీ X2 ఇప్పటికి కూడా ఇది మనకి మార్కెట్లో అదే ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇక ఈ 4 ఫోన్లు పేర్ల పరంగా కొత్తగా ఉండొచ్చు, అలాగే దాంట్లో మోడల్స్ పరంగా కొత్తగా ఉండొచ్చు, కానీ వాటిలో హార్డ్వేర్ పరంగా మాత్రం రెగ్యులర్గా మనం ఆల్రెడీ చూస్తున్న హార్డ్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ఇవి 2 పేర్ల పరంగా డిఫరెంట్ అయినప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. 720Gలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే ఈ 4 ఫోన్స్లో ఉన్న కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనకి రెగ్యులర్గా మనం చూస్తున్న కెమెరాసే కాబట్టి ఖచ్చితంగా ఈ 4 ఫోన్స్లో మీకు ఏది బెటర్గా చూస్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఒక 10 పాయింట్స్ చెప్తాను. కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్స్ ఇష్టం ఉండొచ్చు, లైక్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఎడిషనల్ ఫీచర్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి డిజైన్ ఇష్టం ఉండొచ్చు. ఇలా రకరకాల డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మీకు ఒక 10 పాయింట్స్ వరకు చెప్తాను. ఈ పాయింట్స్ మీరు చూసిన తర్వాత మీకు ఆ 15 నుంచి 17 వేల రూపాయల బడ్జెట్లో ఏది బెటర్గా మీరే చూస్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. అన్నింటిలో కూడా ప్రైజెస్ మనకి దగ్గర సేమ్గా ఉంటాయి కాబట్టి ఈజీగానే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఆ పాయింట్స్ ఏంటనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ 4 ఫోన్స్ ప్రైస్ పరంగా మనకి దగ్గరగా ఉన్నప్పుడు కూడా వీటిలో మనకి చాలా వరకు కొన్ని ఫీచర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. నేను ఈ 4 ఫోన్స్కి 4 డిఫరెంట్ కాలమ్స్ లాగా ఫామ్ చేసి కొన్ని కీ పాయింట్స్ అంటే మేజర్ పాయింట్స్ ఏవైతే మనకి వ్యారీ అవుతున్నాయో అవి మాత్రమే ఇక్కడ రాశాను. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫోన్స్లో మనకి ఈక్వల్గానే ఉంటాయి. మేజర్గా ఎక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది మాత్రమే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ది ఈ 4 ఫోన్స్లో వాడిన డిస్ప్లే. ఇక డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఈ 4 ఫోన్స్లో 3 ఫోన్స్లో మనకి కామన్గా IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. కానీ ఒక్క ఫోన్లో మాత్రమే ఇప్పటికీ మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇప్పటికీ నేను ఈ లిస్ట్లో ఈ ఫోన్ ఉంచడానికి మేజర్ రీజన్ కూడా ఈ సూపర్ AMOLED డిస్ప్లే. రియల్మీ X2లో మాత్రం మీకు సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక రిమైనింగ్ 3 ఫోన్స్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, పోకో X2 అలాగే మీకు రియల్మీ 6 ప్రో ఈ మూడిట్లో కూడా మీకు IPS LCD డిస్ప్లే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఫోన్స్లో కూడా బ్యాక్ అలాగే ఫ్రంట్ సైడ్ 2 వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 యూజ్ చేస్తారు కాబట్టి మీకు ప్రొటెక్షన్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ డిస్ప్లే టెక్నాలజీ మాత్రమే మారిపోతుంది. వీటిలో ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా మనకి వ్యారీ అవుతుంటుంది, అదే మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్. ఇక డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా నాకు కావాలి అనుకుంటే దాంట్లో ఫస్ట్ మనకి పోకో X2 ఉంటుంది. అక్కడ IPS LCD ప్యానల్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే రియల్మీ 6 ప్రో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే స్టిల్ మీకు రియల్మీ X2 సూపర్ డీల్ అయితే అవుతుంది. అలాగే మీకు బెటర్ UI ఎక్స్పీరియన్స్, స్మూత్నెస్, ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీకు ఫస్ట్ పోకో X2 ఉంటుంది, ఆ తర్వాత రియల్మీ 6 ప్రో ఉంటుంది. కానీ నేను మాత్రం ఇప్పటికి కూడా ఇదే ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి కాంపాక్ట్ సైజులో కూడా ఉంటుంది. 6.4 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఇక ఆ 3 కూడా మనకి 6.6 ఇంచెస్ కంటే ఎక్కువగానే ఉంటాయి. సో కొంచెం పెద్దగా ఉంటుంది. కొంతమందికి గేమ్స్ ఆడే వాళ్ళకి, మూవీస్ చూసే వాళ్ళకి అక్కడ మీకు బెటర్గా ఉంటుంది. అలాగే పోకో X2లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటుగా HDR సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఈ 4 ఫోన్స్ ఒక ఆర్డర్ ప్రకారం చెప్పమంటే నేను రియల్మీ X2ని ఫస్ట్లో పెడతాను, తర్వాత పోకో X2 మీకు 120 Hz ప్లస్ HDR ఉంది కాబట్టి 3వ ప్లేస్లో మనకి రియల్మీ 6 ప్రో అయితే ఉంటుంది. సో ఇది డిస్ప్లేకి సంబంధించిన మేజర్ క్రైటీరియా అలాగే డిఫరెన్సెస్. దీని ప్రకారంగా మీకు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే ఈజీగానే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక రెండోది మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ 4 ఫోన్స్లో వాడిన ప్రాసెసర్లు. 4 ఫోన్స్లో మనకి 2 డిఫరెంట్ ప్రాసెసర్లు వాడారు. రియల్మీ X2 అలాగే పోకో X2 ఈ రెండింటిలో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంటుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ 8 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక రియల్మీ 6 ప్రో అలాగే
అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక్కడ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇంకొంచెం బెటర్గా టెక్నికల్గా ఇన్డెప్త్గా చెప్తే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730Gలోనే గ్రాఫిక్స్ పరంగా ఒక 15% వరకు మీకు బెటర్ బూస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంటర్నల్ పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం రెండు కూడా దగ్గర ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం నేను టై లాగా చెప్తున్నాను. కానీ అడిషనల్ ఫీచర్స్ విషయానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు నావిగేషన్ సిస్టమ్ మనకి దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి, అంటే మన ఇండియాకి సంబంధించిన ఓన్ నావిగేషన్ సిస్టమ్ని స్నాప్డ్రాగన్ 720Gలో యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీకు 720Gని ప్రిఫర్ చేయమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక అడిషనల్ ఫీచర్ లాగా దాంట్లో మనకి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి నావిక్ ఉంది కాబట్టి స్నాప్డ్రాగన్ 720G చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ మీకు బెటర్ డిస్ప్లే ఏదవుతుందంటే మళ్ళీ మీకు రియల్మీ 6 Pro అయితే అవుతుంది. ఎందుకంటే దాంట్లో 90Hz ఉంది, కానీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం 60Hz డిస్ప్లే మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 720G ప్లస్ మీకు 90Hz డిస్ప్లే ఉంది కాబట్టి మళ్ళీ మీకు అక్కడ రియల్మీ 6 Pro బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది పెర్ఫార్మెన్స్గా మంచిది. ఆల్మోస్ట్ ఆల్ నేనైతే పెర్ఫార్మెన్స్ని మాట్లాడుకుంటే టై అని చెప్తాను. అడిషనల్ ఫీచర్స్కి వెళ్తే మాత్రం రియల్మీ 6 Proని చూస్ చేసుకోమని చెప్తాను. ఇక మేజర్గా దీంట్లో ఇంకొక మనకి డిఫరెన్స్ కనిపించేది బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాస్. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లోకి వెళ్తే 4 ఫోన్స్లో కూడా మనకి 4 కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ మనకి మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ X2లో మీకు సామ్సంగ్ SLG-W1 సెన్సార్ ఉంటుంది. పోకో X2లో మీకు సోనీ IMX686 సెన్సార్ ఉంటుంది. అలాగే మీకు ఇక ఈ 2 ఫోన్స్లో కూడా మీకు సామ్సంగ్ G-W1 సెన్సార్ ఉంటుంది. అంటే 3 ఫోన్స్లో మీకు సేమ్ సెన్సార్ ఉంటుంది, కానీ పోకో X2లో మాత్రం IMX686 సెన్సార్ ఉంటుంది. ఇక మెయిన్ కెమెరానే నాకు మేజర్ క్రైటీరియా. నేను ఎక్కువగా ఫొటోస్ తీస్తాను, ఎక్కువగా వీడియోస్ తీస్తాను, మూవీ మోడ్లో వీడియోస్ తీస్తాను, వ్లాగ్ మోడ్లో వీడియోస్ తీస్తాను అనుకుంటే మాత్రం మీకు పోకో X2 మెయిన్ కెమెరా పరంగా మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొంచెం కాదు, మీకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ని చూపిస్తుంది. ఇది మెయిన్ కెమెరా గురించి మాత్రమే చెప్తాను. కానీ మిగతా 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు రియల్మీ 6 Proలో ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ SLG-W1 సెన్సార్ ప్లస్ మీకు ఒక 12 మెగాపిక్సెల్ అడిషనల్గా టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఈ టెలిఫోటో లెన్స్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎక్కువగా ఎవరైతే వ్లాగింగ్ చేస్తుంటారో, ఎక్కువగా వీడియోస్ ఎవరైతే చూస్ చేసుకుంటారో, వీడియోస్ తీస్తూ ఉంటారో, జూమ్కి వెళ్ళి వీడియోస్ తీద్దాం అనుకుంటారో వాళ్ళకి అది చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే 12 మెగాపిక్సెల్ కెమెరాలో మీకు 2x ఆప్టికల్ జూమ్, అంటే టెక్నికల్గా మీకు ఆప్టికల్గా జూమ్ అయ్యేది 2x మాత్రమే ఉంటుంది, కానీ డిజిటల్గా జూమ్ అయ్యేది మాత్రం 20x ఉంటుంది. ఇప్పుడు మనకి గూగుల్ కెమెరాస్ వేసుకుంటే మనకి 60x వరకు కూడా మనం జూమ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో అందుకని అది ఒక క్రైటీరియాలుగా కావాలనుకుంటే మీకు రియల్మీ 6 Pro సెకండ్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మెయిన్ కెమెరాని హైలైట్ అయితే నాకు ఫస్ట్ పోకో X2ని చూజ్ చేస్తాను, తర్వాత మీకు రియల్మీ 6 Proని చూజ్ చేస్తాను. ఆ తర్వాత మూడో ప్లేస్లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. సో ఇది కూడా మనకి అడిషనల్ ఫీచరే. ఇవి టెలిఫోటో లెన్స్ కానీ మ్యాక్రో కానీ ఎవరు కూడా పెద్దగా ఎక్కువగా యూజ్ చేయరు, మెయిన్ కెమెరాస్ మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి నేను అందుకే పోకో X2 ఫస్ట్ ప్లేస్ తర్వాత రియల్మీ 6 Proని సెకండ్ ప్లేస్లో అయితే యూజ్ చేస్తాను. ఇక రిమైనింగ్ మనకి అర్థం అయ్యే ఉంటుంది. 4வது మనకు ఒక డెప్త్ సెన్సార్ ఉంటుంది కాబట్టి. ఇక ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు రియల్మీ X2లో మాత్రం మీకు 32 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. పోకో X2లో మీకు 20+2 ఉంటుంది. ఆ 2 మెగాపిక్సెల్ పక్క పెట్టిన 20 మెగాపిక్సెల్ కెమెరా అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కానీ రియల్మీ 6 Proలో మాత్రం మీకు 16+8 2 కెమెరాలు ఉంటాయి. అక్కడ వైడ్ యాంగిల్ లెన్స్ని ఎక్స్ట్రాగా యూజ్ చేశారు. సో ఇక్కడ ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఫస్ట్ ప్లేస్ నేను ఖచ్చితంగా రియల్మీ 6 Proనే బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఆ తర్వాత మీకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్పగలమాట. ఇక నా వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ X2లో మీకు 4000 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. పోకో X2లో మీకు 4500 mAh విత్ 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఆ తర్వాత రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో 5020 mAh విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఆ తర్వాత రియల్మీ 6 Proలో మాత్రం మనకి 4300 mAh విత్ 30 వాట్స్ ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా మీకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంటుంది. ఆ తర్వాత రియల్మీ 6 Pro ఉంటుంది. ఆ తర్వాత పోకో X2, ఆ తర్వాత మీకు రియల్మీ X2 అయితే ఉంటుంది. ఇక
కొన్ని మేజర్ కీ పాయింట్స్ కూడా మనకి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మనకి స్టోరేజ్, అలాగే మనకి స్టోరేజ్ టెక్నాలజీ, ర్యామ్ టెక్నాలజీ ప్లస్ సపరేట్ SD కార్డ్ స్లాట్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ X2లో మీకు ట్రిపుల్ స్లాట్ సపోర్ట్ చేస్తుంది. UFS 2.1తో DDR4 ర్యామ్తో వస్తుంది. అలాగే POCO X2 మీకు UFS 2.1తోనే వస్తుంది, DDR4 ర్యామ్తోనే వస్తుంది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. Redmi Note 9 Pro Max మాత్రం మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, UFS 2.0తో వస్తుంది, అలాగే LPDDR4తోనే వస్తుంది. Realme X6 Pro కూడా మీకు సేమ్ ట్రిపుల్ స్లాట్ విత్ UFS 2.1 DDR4 ర్యామ్తోనే వస్తుంది. సో ఇక్కడ అన్ని కూడా సేమ్ కాబట్టి మీకు ఇక్కడ హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది POCO X2లో. సో ఎవరైతే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం అది సూట్ అయితే అవ్వదు. రిమైనింగ్ 3 కూడా మనకి ఈక్వల్గానే ఉంటాయి. ఇక అల్టిమేట్గా కొన్ని కీ పాయింట్స్ కూడా మనకు ఉంటాయి. ఆడియో టెక్నాలజీ, అలాగే కొన్ని అడిషనల్ ఫీచర్స్ లాగా. ఆడియో టెక్నాలజీలోకి వెళ్తే Realme X2లో మీకు డాల్బీ ప్లస్ మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అలాగే Realme 6 Proలో కూడా మీకు డాల్బీ ప్లస్ హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. POCO X2లో మీకు ఓన్లీ హైరెస్ మాత్రమే ఉంటుంది. Redmi Note 9 Pro Maxలో మాత్రం ఎలాంటి ఆడియో టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేయలేదు. సో ఇక్కడ అల్టిమేట్గా ఈ ఫీచర్స్ని కన్సిడర్ చేస్తే మీకు ట్రిపుల్ స్లాట్ విత్ మీకు UFS 2.1 అలాగే LPDDR4 ప్లస్ ఆడియో టెక్నాలజీ, హైరెస్ ఆడియో డాల్బీతో కంపేర్ చేస్తే Realme 6 Pro మీకు బెటర్ సైడ్ అయితే అవుతుంది. అలాగే Redmi Note 9 Pro Maxలోను అలాగే POCO X2లో మీకు స్ప్లాష్ ప్రూఫ్ ఉంది, ప్లస్ మీకు IR బ్లాస్టర్ అయితే ఉంది. సో IR బ్లాస్టర్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా మీకు Redmi Note 9 Pro సెకండ్ ఆప్షన్ అయితే మీకు ఖచ్చితంగా అవుతుంది. ఇక అల్టిమేట్గా ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది వీటికి సంబంధించిన ప్రైజు. Realme X2 మనకి 4+64 17,000 రూపాయలకు ఉంది. POCO X2 మీకు 6+64 16,000 రూపాయలకు ఉంది. అలాగే Redmi Note 9 Pro Max మనకి 6+64 15,000 రూపాయలకు అవైలబుల్గా ఉంది. Realme 6 Pro మనకి 6+64 మనకి 17,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ అల్టిమేట్గా మీకు 2,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది కాబట్టి అల్టిమేట్గా ఒకటి చూస్ చేసుకోవాలి. ప్రైస్ అంటే రేటు మనకి డబ్బుల పరంగా చూసుకుంటే మాత్రం Redmi Note 9 Pro Max మీకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే Realme 6 Pro మీకు అన్ని కొత్త ఫీచర్స్ కాబట్టి మీకు అది సెకండ్ ఆప్షన్ అయితే అవుతుంది. POCO X2 థర్డ్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. ఇక్కడ మీరు అల్టిమేట్గా మనకి ఎందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నా కానీ అల్టిమేట్గా మనం జనరల్గా ప్రైస్ గురించి మాట్లాడతాం కాబట్టి ప్రైస్ పరంగా చూసుకుంటే Redmi Note 9 Pro మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు Realme 6 Pro కూడా ఒకసారి చూడండి. కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. వీళ్ళు లాంచ్ డే ఆఫర్స్ లాగా ఏదైనా ఆఫర్స్ ఇచ్చినా బాగుండేది. సో దానికైతే వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. రెడ్మీ వాళ్ళు మాత్రం రేపు 16వ తారీఖున దీనికి సంబంధించిన ఆఫర్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు కాబట్టి ఒక 1,000 రూపాయల ప్రైస్ గ్యాప్ కనపడింది అనుకోండి, ఇంకొక 1,000 రూపాయలు కనిపిస్తుంది డిఫరెన్స్. అప్పుడు మీకు మొత్తం 3,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు అల్టిమేట్గా మారిపోయేది డాల్బీ ప్లస్ 90 Hz రిఫ్రెష్ రేటు, అవి రెండు మారిపోతాయి కాబట్టి సో మీకు ఇక్కడ 3,000 రూపాయల ప్రైస్ గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం దానివైపు అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి. ఇది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. ఇక్కడ నేను ఏది తీసుకోమని ఖచ్చితంగా చెప్పను, జస్ట్ మీరు వీటిలో ఉన్న డిఫరెన్సెస్ని నోటీస్ చేయమని మాత్రమే చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.